రీసెంట్‌గా నేను కౌన్సెలింగ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్‌ని అన్నా అసలు ఏ కంట్రీస్‌కి అసలు మేము సెలెక్ట్ చేసుకోవాలి? అసలు యూఎస్‌కైతే కంప్లీట్‌గా బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ పడుతున్నాయి. అసలు ఆస్ట్రేలియా రిజెక్షన్ రేట్ పెరిగింది. నీకు యూకేకైతే ఐఎల్ఆర్ ప్రాసెస్ మరీ లెంథీగా చేసినాడు. చాలా మటుకు స్టూడెంట్స్ ఈ మధ్యలో క్వెషన్స్ అడుగుతున్నారు. అసలు మేము 2026లో అసలు అబ్రాడ్‌కెళ్ళాలి అని అనుకుంటున్నాము. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటి అనంటే, అసలు అబ్రాడ్‌కెళ్ళాలి అన్న ఆలోచన కరెక్టేనా? లేదు అనంటే ఒక 2 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేసుకొని, ఒక ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని అబ్రాడ్ ఎళ్ళాలా? ఈ కన్‌ఫ్యూజన్‌లో చాలా మందున్నారు. సో, నేను వాళ్ళకి చెప్పే అడ్వైస్ ఏంటి అనంటే, ఎప్పుడైతే మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్నారో, కెరీర్‌ని బిల్డ్ చేసుకున్న టైంలో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ 2025లో గ్రాడ్యుయేట్ అయ్యుండి, ఒకవేళ మంచి జాబ్ వచ్చిందనుకోండి, విచ్ ఈస్ రియల్లీ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెరీర్‌లోనే వచ్చింది అని అనుకోండి, మీరు ఖచ్చితంగా జాబ్‌ని వదులుకోకండి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ అబ్రాడ్ ఎళ్ళాలి అనేది అందరి డ్రీమే అది. కాకపోతే ఏంటి అంటే మంచి జాబ్ వచ్చినప్పుడు మాత్రం వదులుకోకండి. ఖచ్చితంగా ఇక్కడ చేయండి. హావ్ ఎ 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యువర్ ఫోల్డ్. దెన్ గో ఫర్ ఎ కంట్రీ. లేదన్నా ఒకవేళ లేదు మేము బేసిక్ నుంచైనా పర్వాలేదు. మేము ఇప్పుడు ఎళ్దామని అనుకుంటున్నాము. కానీ బట్ మా చూపంతా ఓన్లీ 5 కంట్రీస్ వైపే ఉంది. ఐ మీన్ దట్ మీన్ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా ఆర్ కెనడా, ఐర్లాండ్ ఈ కంట్రీస్‌నే చూస్తున్నాం గానీ బట్ ఏ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలో లిటరల్‌గా మేము కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము. జస్ట్ బికాజ్ మీకు యూఎస్‌కి సంబంధించిందైతే ట్రంప్ తీసుకునే పాలిసీస్ కావచ్చు. ఇన్ కేస్ ఒకవేళ యూకే అనుకుంటే దేర్ ఇస్ సో మెనీ పాలిసీ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. మీరు మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ జాబ్ వచ్చే సిచ్యువేషన్ లేదు అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అబ్రాడ్‌ని మీరు మీ దృష్టిలోకి పెట్టుకోండి. ఎందుకంటే ఫారెన్ ఎళ్ళడము అనేది మీకు ఒక ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తది. సో, మీకిక్కడ జాబ్ రాలేనంత మాత్రాన ఎళ్తున్నాను అనేదైతే మీరు మీ బ్రెయిన్‌లో నుంచి పక్కకు తీసి పెట్టుకొని అబ్రాడ్ ఎళ్తే ఏం జరుగుద్ది అని అనుకుంటే యూ విల్ బీ ఇన్ అ ఫోర్సిబుల్ ఎన్వైర్న్మెంట్. నీకు ప్రాపర్‌గా నీ థింగ్స్ నీకు చేసుకోవడం అలవాటైతది. ఎట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీస్ మీకు ఇచ్చే ఎక్స్‌పోజర్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్. మీకు ఎవ్రీ డే మీకు షెడ్యూల్ ఉంటది. మీకు ఎవ్రీ డే ప్రాపర్‌గా మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా అట్లనే ఉంటాయి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఇండియా ఈ 2-3 ఇయర్స్ ఇక్కడ టైమ్ వేస్ట్ చేసి చేయడం కంటే మీరు ఖచ్చితంగా అబ్రాడ్ ఎళ్లి మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడం అనేది దట్స్ రియల్లీ ఎ గుడ్ ఒపీనియన్. ఇట్స్ ఆల్వేస్ అగైన్ స్టూడెంట్ బై స్టూడెంట్. ఏదో అన్న ఇప్పుడే అబ్రాడ్‌కెళ్ళండి మీరెళ్లి సెటిల్ చేసుకోమని అనట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్ అయ్యి మీకు ప్రాపర్‌గా జాబ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ చేసుకోండి. లేదు అని అనుకుంటే దేర్ ఆర్ రియల్లీ గుడ్ కంట్రీస్. ఈ ఆప్షన్స్‌తోనే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ ఈ కంట్రీస్‌లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ మీ చుట్టుముట్టు వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారని, లేకపోతే అక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఆగిపోకండి. ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్‌ని ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకొని, ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని, స్కాలర్‌షిప్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని, ప్రాపర్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దానికి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కోర్స్ ఐఎల్స్ అండ్ పీటీ అని 2 ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే జీఆర్ఈ, టోఫెల్ కూడా అడుగుతాయి. ఏదో ఒకటి దానికున్న రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు క్లియర్ చేసుకొని కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ఒక 3-4 మంత్స్ ముందుగానే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని స్కాలర్‌షిప్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, కొంచెం మనం మిడిల్ క్లాస్ వాళ్ళైతే మాక్సిమం ఎక్కువగా స్పెండ్ చేయకండి. మాక్సిమం ఒక 25-30 లాక్స్‌లో బ్రాకెట్‌లో తీసుకుంటే ఏ కంట్రీలోనైనా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటది. యూ కెన్ గో ఫర్ ఇట్. 2026లో ఒకవేళ మీరు మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ ఎళ్ళాలి అని అనుకుంటే అసలు విచ్ కంట్రీ ఈస్ ద బెస్ట్? వాట్ ఆర్ ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ బ్యాచిలర్స్ ఇన్ 2025? ఒకవేళ మీరు భయపడుతున్నట్టు బయట అంతగా ఏం లేదు. ఓన్లీ ఒక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రావడం వల్లనో, లేకపోతే మిగతా కంట్రీస్ అన్ని వీసా రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా చేసినాయి. ఇండియా స్టూడెంట్స్‌కి అంతా బాగా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నాయంట. వీసాలన్నీ రిజెక్ట్ అవుతున్నాయన్నంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఫారెన్ ఎడ్యుకేషన్ మీకు ఇచ్చినంతగా ఎక్స్‌పోజర్ మీకు మిగతాది ఏది ఇవ్వలేదు. అందులో ఏమాత్రం సందేహం లేదు అసలు యాక్చువల్‌గా అయితే. సో, ఈ 2026లో మీరు ఒకవేళ మాస్టర్స్ అబ్రాడ్ కంట్రీస్‌లో చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఒక 2-3 కంట్రీస్ పేరు చెప్తాను. అది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అందులో ఫస్ట్‌ది వచ్చేసి న్యూజిలాండ్ ఒకటి. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూఎస్ఏ, యూకే వాటి వెనకాల చేజ్ చేస్తున్నారు కానీ బట్ స్మార్టెస్ట్ స్టూడెంట్స్ అందరూ న్యూజిలాండ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను ఎందుకు అనేది రీజన్స్ కూడా మీకు నేను క్లియర్‌గా ఎలాబరేట్ చేసి చెప్తాను. దాని తర్వాత మీరు ఆస్ట్రేలియాని కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత ఐర్లాండ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత యూరోప్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ డెస్టినేషన్స్‌తో పాటుగా అంటే ఐ మీన్ యూకే, యూఎస్ ఇవి కాకుండా వీటితో కూడా ఇప్పుడు మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకనేది రీజన్స్ కూడా చెప్తాను నేను.
ఫస్ట్ వచ్చేసి న్యూజిలాండ్. ఎందుకు నేను న్యూజిలాండ్ అంటున్నాను అనంటే, వన్స్ ఒక్కసారి మీరు మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది ఏ స్టూడెంట్ కైనా ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద తోపైనా, మీరు ఎంత పెద్ద టాలెంటెడ్ అయినా సరే, మీకు మినిమం వర్క్ చేయాలి అని అనుకుంటేనంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీకు 3 years ఉండడం వల్ల ఏమైతుందంటే, మీకు రియల్గా న్యూజిలాండ్లో మీకు వర్క్ చేసే ఆపర్చునిటీ దొరుకుద్ది. సో మీరు ఆల్రెడీ పార్ట్ టైం చేస్తూ ఉంటారు, ఒక 1.5 year 2 years మాస్టర్ చదువుకునే టైంలో, ప్లస్ మళ్ళీ 3 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా ఉంటుంది. సో ఈ టైంలో మీకు ఒకవేళ జాబ్ ఆఫర్ వచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా మీకు సెటిల్మెంట్ పాత్వేస్ అవైలబుల్లో ఉంటాయి. సెకండ్ మోస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, 25 hours పని చేసుకోవచ్చు పర్ వీక్. ఆల్ ట్రెడిషనల్ డెస్టినేషన్స్ లైక్ USA, UK ఇంక్లూడింగ్ కెనడా అన్ని కూడా మీకు 20 hours పర్ వీక్ మీకు ఉండున్న టైంలో కూడా న్యూజిలాండ్ 25 hours పర్ వీక్ మీకు ఈ వీక్లీ పని చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. సో దీని ద్వారా ఏంటి, మీరు కొంచెం ఇంకా ఎక్స్ట్రా పని చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువగా న్యూజిలాండ్ కల్చర్ని తెలుసుకోవచ్చు, అక్కడ ఉన్న బిజినెస్ సిస్టమ్స్ని కూడా మీరు తెలుసుకోవచ్చు బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద రియల్ వరల్డ్. సో ఇది ఒకటి అడ్వాంటేజ్. రెండు, ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఇన్ కేస్ మీ డిపెండెంట్ని కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఈ డిపెండెంట్కి ఫుల్ టైం వర్క్ వీసా వస్తుంది. సో మీకు ఇంకా కిడ్స్ ఉంటే వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. సో మీకు ఏం వరి కావాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్గా అయితే మీరు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ది బెస్ట్ కంట్రీ న్యూజిలాండ్ అని అయితే 2026కి ఈజీగా చెప్పొచ్చు. మిగతా కంట్రీస్ అన్ని డిపెండెన్స్కి చాలా అగెనెస్ట్ గానే ఉంటున్నాయి, కానీ బట్ ఈ కంట్రీ మాత్రం ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్, మీరు ఖచ్చితంగా మీరు కపుల్తో సహా న్యూజిలాండ్ వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ థింగ్, ఇంకొకటి మీరు రిస్క్ చేయొచ్చు. ఏంటి అని అంటే, until you get your visa, New Zealand government doesn't ask you to pay the tuition fees. Yes, you heard it right. మీరు ఓన్లీ వీసా ఫీజ్ పే చేసుకొని మీరు వీసా సబ్మిషన్ అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు వన్స్ వీసా అప్రూవ్ అయిన తర్వాతనే మీరు యూనివర్సిటీకి ఫీజు అనేది కట్టాలి. దీని ద్వారా ఏమవుతుంది, మీకు అసలు మైండ్లో అసలు మా ట్యూషన్ ఫీజు అంతా ముందే డిపాజిట్ చేసినాము, మా మనీ మొత్తం బ్లాక్ అయిపోయినాయి అనే టెన్షన్ మీకు అసలు అవసరం లేదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే వీసా అప్లై చేస్తాము, వీసా ఫీజు ఒకటి మనం పే చేసుకుంటాం అంతే. జస్ట్ జనరల్గా ఇంకా మిగతా డాక్యుమెంటేషన్ అంతా SOP, పోలీస్ క్లియరెన్స్, మెడికల్ సర్టిఫికేట్ లాంటివి ఉంటాయి. అవి బేసిక్గా మనం వీసా డాక్యుమెంటేషన్ చేస్తాం కాబట్టి అంతకు మించి మీకు ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఇంకోటి, ఇన్ని ఇస్తున్నా కూడా న్యూజిలాండ్ లో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ద టాప్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ 8 యూనివర్సిటీస్ కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్. మీకు రీసెర్చ్ కానీ, నేను పర్సనల్గా వెళ్ళాను న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క యూనివర్సిటీని స్పెషల్గా విజిట్ అయ్యాను. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ కానీ, వాళ్ళ రీసెర్చ్ ఆప్షన్స్ కానీ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వాళ్ళకు ఉండే టైప్స్ కానీ నిజంగా అంటే నెక్స్ట్ లెవెల్. ద రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు స్టూడెంట్కి చదువుతున్నప్పుడే వాళ్ళకు వస్తుంది. సో ఈ ఆప్షన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు న్యూజిలాండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు, ఆస్ట్రేలియా, దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆస్ట్రేలియా కూడా ఎందుకు అని అంటే, ఇప్పుడు దానికి 5 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా ఉంది అలాంగ్ విత్ ద మాస్టర్స్. అంటే కొన్ని ఒకవేళ మీ యూనివర్సిటీ కనుక ఒకవేళ రీజనల్ ఏరియాలో ఉంటే మీకు అప్ టు 5 years వరకు కూడా పోస్ట్ స్టడీ వర్క్ వీసా వచ్చే ఆప్షన్ ఉంది. అందరికీ తెలిసిందే. సో ఇది ఎప్పటి నుంచో వచ్చిన డెస్టినేషన్, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇండియాని ఆస్ట్రేలియా గవర్నమెంట్ లెవెల్ 2కి తీసుకొని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, అప్రూవల్ రేట్ పెరుగుద్ది అని కాదు, ఇది మనకి ఇచ్చిన గౌరవం ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. యాక్చువల్గా అయితే మనము కన్సిస్టెంట్ గా మంచి అప్లికేషన్స్ ఒక 2 నుంచి 3 సంవత్సరాల్లో ఇవ్వడం వల్ల వాళ్ళు మన కంట్రీని లెవెల్ 2లోకి పెట్టినారు. లెవెల్ 2లోకి పెట్టడం వల్ల మనకు కొంచెం స్క్రూటినీ లెవెల్స్ తక్కువ ఉంటుంది. ప్రాబబ్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ అప్రూవల్ రేట్. ఆస్ట్రేలియాలో కూడా సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా బాగుంటాయి. బట్ మన ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలానే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పెద్ద మనకు బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు. సో ఖచ్చితంగా మీరు ఆస్ట్రేలియాని కూడా కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఐర్లాండ్ అండ్ యూరోప్ ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. మోర్ ఆర్ లెస్ విత్ సేమ్ యూనివర్సిటీ స్ట్రక్చర్ తోటి అదే విధంగా ఉంటుంది. సో వీటన్నిటి కూడా కొంచెం మీరు ఫీజులు సెలెక్ట్ చేసుకొని, పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఆప్షన్ చూసుకొని, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యాపబిలిటీని చూసుకొని మీరు చెప్పగలిగితే 2026లో న్యూజిలాండ్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని అయితే చెప్పొచ్చు. థ్యాంక్ యూ.